నేను నా పిల్లల కోసం జీవించాను, వాళ్ళు ఎదిగారు. కానీ నేను మాత్రం ఒంటరిగా మిగిలిపోయాను. రూపాయి విలువ నేర్పాను, కానీ మనిషి విలువ నేర్పలేకపోయాను. సమాజంలో జరుగుతున్న వాస్తవం, పిల్లలు ఉన్న అనాథలు అవుతున్న తల్లిదండ్రులు, కోట్లు సంపాదించి ప్రేమ కోల్పోయిన మనుషులు, చట్టాలు ఉన్న హృదయం లేని జీవితం. పిల్లలు మన సంపాద్యం కాదు, మన సంస్కారం. డబ్బు సంపాదించడం గొప్ప కాదు, మనిషితనం నిలుపుకోవటం గొప్ప. అవును, మనిషితనం నిలుపుకోవటం గొప్ప. మనిషితనం నిలుపుకోవటం గొప్ప. మనిషితనం నిలుపుకోవటం గొప్ప. ఏం చేస్తారా? పిల్లలకి అన్నం పెట్టి కాలేజీకి పంపించా. ఇంట్లో పనింటే చేసుకుంటున్నా. పిల్లలు బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నారు. సరే కానీ క్యారేజీ తిప్పి పంపించావేంది? ఏం చెప్పేది సీతమ్మ, ఆ మెరగ చేనుక నీళ్ళెక్కట్లా, పండించిన పంటక గిట్టుబాటు రేటు లేదు, పిల్లలు చదువులా అందకుండా పోయినాయి, అప్పు మీద అప్పు పెరిగిపోతుంది. అవన్నీ నీకెందుకులే. సరే కానీ కాళ్ళు పడుతురా. హలో హలో, కాలేజీ నుంచా? మంత్రులు గారా? చేతమ్మా? ఏందయ్యా? సరేనండి. చేతమ్మా, కాలేజీ నుంచి మంత్రులు గారు ఫోన్ చేశాడు. మన పిల్లలంట ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారంట. వాళ్ళే కాలేజీ తరఫు నుంచి విదేశాలు చదువు పంపిస్తారంట, వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారంట. ఇంకా మనకేం దిగులు, కాలు మీద కాలేజీ తినొచ్చా? వచ్చాడా? అయితే మంచి సంబంధాలు చూసి పెళ్లి చేద్దాం. చేద్దాం. ఎవరు? రామయ్య ఉన్నాడే. రామయ్య, రామయ్య పడట్లేదు. ఒరే రామయ్య, నిన్నేరా? ఓ వాళ్ళ రామయ్య కాదు, అదే అన్న. ఎందుకు వచ్చింది వాళ్ళ? రామయ్య, ఏ రామయ్య? సేనయ్య? అవునరా, నేనేరా, నీ సేవకు సేనేరా. రే బాగున్నావా? బాగానే ఎలా అవుతుందిరా నిన్ను చూసి. అరే రిటైర్డ్ అయ్యావా? చాలా అయింది కదరా. కుటుంబం అంతా అందరూ బాగానే అయ్యారు, అందరూ సెటిల్ అయ్యారు, బాగానే అన్నారు. సరే కానీ నాకేరా బాగానే ఉండా. నా మొహం చూసి ఒకసారి చెప్పు. బాగానే ఉండారా? లేదురా, నువ్వేదో అబద్ధం ఆడుతున్నావురా. నీలో ఏదో దిగులు ఉన్న వాడుతున్నావు. నీకు చెప్పుకోవడం ఏముందరా? ఉండా 10 ఎకరాలన్నీ పిల్లలు చదువులు పెట్టా, వాళ్ళ విదేశీయులకి వెళ్ళిపోయారు. కానీ మాకు అన్నానికి గడవని పరిస్థితిలో ఉన్నావు. రామయ్య జబ్బు చేసింది. అరే ఇల్లు పడగావు కానీ విదేశాల్లో ఉన్నావు, బాగా చదివించానని చెప్పేసి అన్నావు. మరి నీకు పొగొంగాడి గతి చేయడంటావు, ఆమెకు జబ్బు చేసింది అన్నావు. అసలు ఈ పరిస్థితి ఇదంతా మా కర్మరా. అరే గంటకి దాకా పంపారా? సరే కానీ మనం తీరాక మాట్లాడుతున్నాం కదా. చెప్పమ్మా, నీళ్ళు పెద్దోడు వస్తున్నాడంట. పెద్దోడు మనం తీసుకెళ్తానికి వస్తున్నాడంట. డాడీ మనలో వచ్చేసేసాడు. డాడీ బాగున్నావా? బానే ఉండాలా అమ్మా? ఎట్లా ఉంది? అరే కోడలు లేదురా, విదేశాల్లో ఉన్నారు నాన్నగారు. దేశ దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. అందులో పండుగలు వచ్చింది, దొరకట్లేదు. రండి, మిమ్మల్ని తీసుకెళ్తారండి. రండి.
వృద్ధాప్యమా నాకు శాపం కాబోకుమా పిల్లల్ని కనిపించటమే నే చేసిన నేరమా వృద్ధాప్యమా నాకు శాపం కాబోకుమా పిల్లల్ని కనిపించడమే నే చేసిన నేరమా కంటి రెప్పలా నిన్ను కాపాడి గోరు ముద్దలు నీకు తినిపించి చక్కనైన విజ్ఞానం అందించి నలుగురిలో గొప్పగా నిన్ను పెంచి మేము